ఎప్పుడు మన వంటలేనా అప్పుడప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళవి కూడా ట్రై చేస్తూ ఉండాలండోయ్. ఈరోజైతే దొండకాయి కొబ్బరి మసాలా కర్రీ అయితే చేశానండి. అదిరిపోయింది. చపాతీకి, రోటీకి, పులకాకి, రైస్‌కి నైస్ కాంబినేషన్ అండి ఇదైతే. దొండకాయలు చూడండి సన్నగాను, లేతగా ఉండేవి తీసుకోవాలి. కొత్తిమీర, టమోటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, తెల్లగడ్డ, పల్లీలు, కొబ్బరి, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా అంటే కొత్తిమీర, వీటిలన్నిటితో మన పదార్థం అలా అయిపోతుంది కదా. ఇప్పుడైతే మన మసాలా కోసం కొబ్బరి, తెల్లగడ్డ, అల్లం అయితే తీసుకుందాం, పల్లీలు అయితే తీసుకుందాం. వీటిలన్నిటిని ఈక్వల్గా కొంచెం లవంగాలు యాడ్ చేసుకుందాం, కొన్ని మిరియాలు కూడా యాడ్ చేసుకున్నారంటే అమోఘంగా ఉంటుంది. దీంట్లోకి ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం. చూసేదానికి గమ్మత్తుగా ఉంది కదా. ఇప్పుడైతే దీంట్లోకి ఒక 2 స్పూన్ల కటిక్ కారపొడి యాడ్ చేసుకోండి. స్పైసీగా ఉంటుంది. కొబ్బరి తీయదనానికి కటిక్ కారపొడికి వరెవ్వా అన్నట్టుంటుంది. కొంచెం నిమ్మకాయ కన్నా సగము చింతపండు అయితే మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం. మనం స్మూత్గా ఉండే దొండకాయలు, లేతగా ఉండే వాటిల్ని గుత్తి వంకాయకి మళ్ళీ దాన్ని మధ్యలో ఘాట్లు పెట్టి ఒక పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు కర్రీకి అయితే ఆనియన్, టమోటాలు, కొత్తిమీర, చీలికలు తీసిన పచ్చిమిరపకాయలు అయితే ఒక పక్కన పెట్టుకుందాం. ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత మన మసాలా కూడా రెడీ అయ్యి మన చేతిలోకి వచ్చేసింది. వెరీ స్మూత్గా అయితే మసాలా అయితే చేసుకోవాలండి. ఈ మసాలానే మన కర్రీకి మెయిన్. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దానికి మంట పెట్టండి. తర్వాత దీంట్లోకి ఆయిల్ అయితే తీసుకోండి. మీరు ఏది ఆయిల్ వాడితే ఆయిల్ తీసుకోండి. మేము వాడే ఆయిల్ అయితే మేము తీసుకున్నాము. ఇందాక నైస్గా కట్ చేసుకున్న మన దొండకాయలు సుతమారంగా తీసుకొని అలా ఆయిల్లో వేసి చిన్నగా ఫ్రై చేయండి. ఎందుకంటే మన కర్రీలోకి వెళ్ళినాక దొండకాయ ఎక్కడా డిస్టర్బ్ అవ్వకూడదు. అంటే దీన్ని 50% కుక్ చేసుకోండి. చూడండి చూసేదానికి చాలా బాగుంది కదా. వాటిని తీసి ఒక పక్కన పెట్టేసుకున్నాక అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మన పోపు అయితే జీలకర్ర, ఆవాలు అయితే యాడ్ చేశాను. చిటాపటా చిటాపటా అయిన తర్వాత ఆనియన్స్ అయితే యాడ్ చేశాను. దాంట్లోకి కొత్తిమీర కాదండో ఈ కరివేపాకు అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టమోటాలు సన్నంగా తరిగిన టమోటాలు యాడ్ చేసుకోండి. టమోటాలు యాడ్ చేసుకొని నైస్గా అటు తిప్పుకున్న తర్వాత మన కర్రీ వరవ్వా అన్నట్టు ఉంటుందండి. చపాతీకి కానీ పులకాయ కానీ అట్ట ఎత్తి ఇట్ట నోట్లో పెట్టుకుంటే వరవ్వా అన్నట్టు ఉంటుందండి. ఇప్పుడైతే మనం ఘాట్లు పెట్టిన పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకుని కొంచెం కల్లుప్పు అయితే యాడ్ చేసుకోండి. మీరు సిమ్లోనే స్టవ్ ఉండేటట్టు చూసుకోండి. మ్యాక్సిమం వీటిలన్నింటిని కలిపి కొంచెం అలాగ మనము మగ్గనిచ్చేటట్టుగా అలా నైస్గా 50% మగ్గిన దాంట్లోకి మనం మసాలా ఇందాక తయారు చేసుకున్నాం కదా, ఆ మసాలాను కూడా దాంట్లోకి మనం యాడ్ చేసుకుంటూ కొంచెం చిన్నగా యాడ్ చేసుకోండి. వెరీ స్మూత్గా అయితే చేసుకోండి. ఏంటంటే కొబ్బరి వల్ల కొంచెం గొంతుకి అడ్డుపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొంతమందికి అరగను కూడా అరగదనుకోండి. ఇప్పుడైతే దీంట్లోకి మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఈ మసాలాలోకి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇంకొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాం. ఎప్పుడు కూడా ఫ్రై అయ్యేటప్పుడు కాకుండా ఇట్లా మధ్యలో కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకున్నామంటే దాంట్లో ఉండే సద్గుణాలన్నీ బయటకు వస్తాయి. సిమ్లోనే దీన్ని తిప్పుతూ ఉన్నామంటే వాటర్ అంతా ఎగురుకోబోయి మనకి ఆయిల్ అయితే పైకి రావాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందాక తరుక్కున్న దొండకాయలు అయితే యాడ్ చేసుకోండి. దొండకాయ అలా కట్ చేసి ఇలా నోట్లో పెట్టుకుంటే వరవ్వా ఏముంటుందండి. ఇప్పుడైతే మనం కారం, పసుపొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు అన్నీ యాడ్ చేసుకోండి. 1 by 1 యాడ్ చేసుకున్న తర్వాత చూసేదానికి కలర్ఫుల్గా ఉంది కదా. కొంచెం కారం ఎక్కువ వేసుకున్నారంటే రుచి అమోఘంగా ఉంటుంది. ఎందుకంటే కొబ్బరి ఎక్కువ తీయదనాన్ని ఇస్తుంది కాబట్టి కారంతోనే మనం దాన్ని లాక్కోవాలి. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం బాగా కలిగి పెట్టుకొని దాన్ని మూతేసి పెట్టామంటే మసాలా అంతా పైకి రావాలా, వాటర్ అంతా ఎగిరిపోవాలా, ఆయిల్ కనిపించేటట్టు ఉన్నదంటే తింటూ ఉంటే అమోఘంగా ఉంటుంది. ఆ స్మెల్లే మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఇప్పుడైతే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది.
దాన్నైతే ఓ పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మన చపాతీలు చూడండి ఎంత నైస్‌గా సుకుమారంగా ఉన్నాయి. నెక్స్ట్ టైమ్ అయితే ఈ చపాతీ మేకింగ్ అయితే చూపిస్తాను. ఈ చపాతీ వేడి వేడి చపాతీ కట్ చేసి ఆ కర్రీలో పెట్టుకొని తింటుంటే నా సామిరంగా ఎలా ఉంటదంటే బ్రహ్మాండంగా అనిపిస్తది నిజం చెప్పాలంటే. మన కర్రీ చూడండి ఈక్వల్‌గా స్టార్ హోటల్లో కూడా మనకి దొండకాయ కర్రీ ఇలాగా మనకు దొరకదు. మనం హోమ్ స్టైల్‌లో చేసుకున్నామంటే అదిరిపోతది. ఇప్పుడు చపాతీకి మన దొండకాయకి ఏముంటాదంటండి పులకాలు కూడా ట్రై చేయొచ్చు. చపాతీకి బాగుంటది. ఎక్కువ టేస్ట్‌గా ఉంటది. ఎక్కువ మాడనిచ్చుకోకుండా నాకు రైస్ తినటం కొంచెం ఎక్కువ ఇష్టం. అందుకోసమే ఏందంటే చపాతీ మన దొండకాయకి ఒక కప్పు రైస్ పెట్టుకున్నాను. మూడిటి కాంబినేషన్ ఎలా ఉంటదంటే స్వర్గమే దిగి వచ్చినా అన్నట్టుగా ఉంటది తింటూ ఉంటే. ఇంకొకరుందా తినాలనిపిస్తది. నైట్ టైమ్ ఇలాంటి డిషెస్ ట్రై చేశారంటే హ్యాపీగా ఉంటది. డే అంతా పరిగెత్తి ఉరుకులు పరుగులతో ఉంటాం కాబట్టి నైట్ టైమ్ అయితే బాగుంటుందని నా ఫీలింగు. మంచి మంచి వీడియోస్‌తో